హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. సో ఇవాళ నేను యూజువల్ వ్లాగ్ చేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఐ గాట్ మై పీరియడ్స్ లాస్ట్ నైట్. సో ఐ థాట్ లెట్స్ డిస్కస్ సంథింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్. సో పీరియడ్స్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. యా, సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ based on their hormone and their body type and everything pretty much. And unfortunately I am into that category where you have a lot of period sickness. లైక్ నాకు పీరియడ్స్ వచ్చింది అంటే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా నాకు ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్. కానీ నేను చెప్తున్నాను బికాజ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. Because especially when you're a working woman and you have this sickness on your periods, I know the people who are under this particular category might understand the level of pain that they go through when they actually have their periods, like the first 3 days. నా విషయం చెప్తే నాకు మై సైకిల్ ఇస్ ఫర్ 7 days, ఓకే, అండ్ 6 days కూడా ఐ బ్లీడ్. సో అండ్ మై పెయిన్ విల్ బీ ఫస్ట్ 3 to 4 days యాక్చువల్లీ నాకు పెయిన్ ఉంటుంది. 4th day నుంచి అది గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ ఆన్ మై పీరియడ్ అండ్ ఐ హ్యావ్ మేజర్ మూడ్ స్వింగ్స్ అండ్ ఐ థాట్ let me just discuss something about this. Second thing is, people are not actually understanding the pain that actually has in this, where few people actually have this pain. Because నేను చూసిన నా యొక్క ఫ్యామిలీ సర్కిల్ కానీ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఇఫ్ ఐ జస్ట్ లుక్ అట్ ఇట్, హార్డ్లీ దేర్ ఆర్ ఓన్లీ actually in my family there's nobody who has extreme pain like this. Yeah, me and one of my cousins also have the same issues, but apart from them ఇంకెవరికి కూడా ఇలాంటి మేజర్ ఇష్యూస్ నేను చూడలేదు. అండ్ మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ పెయిన్ వెన్ వీ యాక్చువల్లీ టెల్ దెమ్. బికాజ్ వాళ్ళకి ఎంత ఎక్స్ట్రీమ్ పెయిన్ రాలేదు, వాళ్ళది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినా కూడా they don't really understand that intensity of what we are saying. And for example, I'll give a small example of working in an office where you have 5 girls, and out of these 5 people you are the one with this major severeness. And unfortunately మీరు అసలు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు you obviously have to take leave for that. సో మనము లీవ్ తీసుకుంటున్నాము అండ్ యువర్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద పీరియడ్స్ అనగానే దే ఆర్ లైక్, పీరియడ్స్కి కూడా ఎవరైనా సిక్ లీవ్ తీసుకుంటారా అన్నట్టుగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు, లేదంటే వియర్డ్ లుక్స్ ఇస్తారు. బికాజ్ వాళ్ళకంత ఎక్స్ట్రీమ్ పెయిన్ రాలేదు అండ్ దే అజ్యూమ్ దట్ అందరికీ ఇలాగే ఉంటుంది. అండ్ మనం ఎంత పెయిన్ గురించి చెప్పినా కూడా దే డోంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్, లైక్ దే డోంట్ గెట్ ఇట్. యా అనమాట. నాకు అన్ఫార్చునేట్లీ ఎక్కడ లేని పెయిన్ అంత వస్తుంది. నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే పెయిన్ ఒకటే కాదు, దాంతోపాటు ఒక పెద్ద ప్యాకేజీ వస్తుంది అనమాట. వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది. అండ్ పీరియడ్ పెయిన్ గురించి ఇంకా నేను మాట్లాడొద్దు, ఆ లెవెల్ ఆఫ్ పెయిన్ వస్తుంది. లైక్ సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు బీ హాస్పిటలైజ్డ్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ ఐవీ టు రెడ్యూస్ ద పెయిన్. ఆ లెవెల్లో నాకు పెయిన్స్ వస్తాయి. అండ్ ట్యాబ్లెట్ లేకుండా నేను అసలు బతకలేనేమో అనిపిస్తుంది at this point of time. The first 2 days is like I literally rely on tablets, because tablet వేయకపోతే I cannot even get up from the bed. అది నా సిచ్యువేషన్. సో బికాస్ నా ప్రీవియస్ కంపెనీలో ఉన్నప్పుడు నేను ఒక రోజు ఇలా నేను I cannot come because I was literally vomiting and I was not able to even get up from my bed, and I said I am sorry I couldn't come today. Then he's like, it's just periods, right? It will be okay within 2 to 3 hours అని చెప్పాడనమాట. మేబీ ఆ పర్సన్ యొక్క వైఫ్కి ఆర్ మేబీ వాళ్ళ డాటర్కి అంత సివియర్గా పీరియడ్ పెయిన్ రాలేదేమో. మేబీ ఐ కెనాట్ బ్లేమ్ ఎనీ వన్ ఆల్సో ఇన్ దిస్, బట్ ఎవ్రీ గర్ల్ ఈజ్ నాట్ సేమ్. యా, every woman is not same and every person's cycle differs from person to person and their hormonal changes. So yeah, people also should understand that this is not a small thing or a usual thing that okay eppudu vachede kada.
అది అన్అవాయిడబులే కదా, దానికి కూడా రీజన్స్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది అలా కాదు, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I feel very sad, like my friends are all okay during their periods but I am not okay. Ever since childhood I have seen this, because from my first period itself it was horrible. So if I talk about my problems that I face during periods are లేట్ నైట్ స్టార్ట్ అవుతుంది మేజర్ పెయిన్. ఓకే, పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 to 3 hours ఇట్స్ లైక్ హెల్. ఓకే, లిటరలీ I cannot sit, I cannot sleep, I cannot stand, I cannot walk, I cannot do anything. లైక్ లిటరలీ నాకు ఏం చేయాలో అర్థం కాదు ఆ టైంలో. ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటాను. హాట్ వాటర్ బ్యాగ్ యూస్ చేస్తాను, ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాను. కొన్ని టైమ్స్లో ఇవి ఏది కూడా వర్క్ అవ్వదు నాకు. ఆ ఒక నైట్ అనేది అండ్ ఎలా నేను ఎండ్ చేస్తాను అని కూడా ఐ డోంట్ నో, బికాస్ ఇట్స్ లైక్ హెల్ప్ ఫర్ మీ. లైక్ 2 months ago or 3 months ago I think this severe pain happened for me, and it was like night 1 or 2 ఎప్పుడో స్టార్ట్ అయితే 3:30-4 వరకు ఐ వాజ్ జస్ట్ విత్ ద పెయిన్. లైక్ ఫర్ 2 to 3 hours ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. లైక్ ఆ టైంలో నాకు వచ్చే పెయిన్ అనేది ఐ లిటరలీ సే దట్ ఐ వాంట్ టు డై అట్ దిస్ పాయింట్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు take this anymore. Like I'm done. Adi, at the time you cannot even go to any clinic or a hospital because everything will be shut at this point. Ilanti situations I've been facing it from the childhood. Yeah, so from my school days every month I used to take leave for like at least for 1 day, because this was my situation. Overnight mottam ila avutu untadi and morning I cannot even get up, బికాజ్ మార్నింగ్ నాకు నిద్ర వస్తుంది. బికాజ్ నైట్ అంతా ఇలాంటి ప్రాబ్లమ్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఒక టైంకి అది సెటిల్ అవుతుంది. ఆ టైం విల్ బీ మార్నింగ్ అండ్ ఐ హ్యావ్ టు స్లీప్ ఎట్ దట్ టైం, బికాజ్ అదర్వైజ్ ఐ విల్ బీ నాట్ ఫైన్. సేమ్ వే స్కూల్లో కూడా అంతే, కాలేజ్ ఉన్నప్పుడు కూడా అదే, దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్, see, if a person is saying that she cannot come because of the period, that means her pain is that much. That is the reason why she is not coming. I don't know, there might be people also who are actually using this as a reason, but there are actually genuine people who cannot even come to the workplace or to the school or to the college because of this particular thing, because there is another this thing who people are not aware about the actual situation which happens. And hardly few people are only having this, unfortunately. Not everyone, I would say they are the luckiest, because they doesn't even know about the pain that we actually have and the problems that we go to. They are the luckiest in my opinion, because even from childhood I used to cry a lot and I used to say that why only me. ఇప్పుడు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, నాకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది, బికాజ్ మా మమ్మీకి ఫోన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ పీరియడ్ అప్పుడు. ఓకే, బట్ నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్, బికాజ్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫేస్ దిస్, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. లైక్ ద ఆపోజిట్ పర్సన్ కాన్ డూ ఎనీథింగ్ విత్ దిస్. సో ఎంజాయ్ చేస్తారు, నేను ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాను. బికాజ్ ఏడుస్తున్నాను అనేది వై యూఆర్ క్రయింగ్ అని కూడా చాలామంది అడుగుతారు నాకు. వై యూ క్రయింగ్ అంటే క్రయింగ్ ఈజ్ నాట్ అ హాబీ. ఓకే, when you actually have that pain, it automatically comes out from your eyes, not like you're intentionally crying. It actually comes because of the pain that you're having. బట్ ఆపోజిట్ పర్సన్ అడిగే పర్సన్కి ఒక పెయిన్ తెలియదు కాబట్టి దే అజ్యూమ్ దట్ పీరియడ్కి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, లేదంటే ఇలా ఎందుకు చేస్తున్నావు, because that you doesn't know about that pain. That is the reason why you're asking me that question. Once in a lifetime I would say everyone should face this. అప్పుడు కానీ అర్థం కాదు ఎవరికి కూడా మనం ఏం మాట్లాడుతున్నాము అనేది. సో యా, యాక్చువల్లీ పీపుల్ షుడ్ నో అండ్ రెస్పెక్ట్ one other's pain and actually what they're going through. Only then they might understand it. Otherwise they still say that okay, this is just normal, this is very normal, this is nothing abnormal. In my case I would say this is not normal. Okay, the pain is normal for me, but not the process that comes is not normal at all. It differs from person to person. So I would say that people should understand about this, yeah, and try to support if somebody is actually in pain and they are saying that it's not okay for them, then it's not okay for them, because I don't think people can ever sit and make dramas with this. I don't know. So yeah, adi my period journey, and I just thought to share about this with you. ఇలా మీకు కూడా అవుతుంది అంటే just let me know in the comment section below and tell me what you actually do to overcome this pain, because I have been trying so many things, nothing is working out for me apart from
taking this until it goes out. So yeah, see you soon in another video. Till then, bye and take care.